రాగి పాత్రలో నీళ్లు పోసుకొని ఆ రాగి పాత్రలో పోసినటువంటి నీరు స్వచ్ఛమైన నీరై ఉండాలి, వడగట్టినటువంటి నీరై ఉండాలి. అటువంటి నీరు పోసుకొని దాన్ని తలవైపు ఉండే విధంగా పెట్టుకొని నిద్రపోండి. ఒకవేళ మంచం మీద పడుకున్నట్లయితే మంచం కింద తలవైపు ఉండే విధంగా పెట్టుకొని నిద్రపోండి. అలా కాకుండా మీరు నేల మీద పడుకుంటున్నట్లయితే కనుక తలకి వెనకగా ఉండే విధంగా పెట్టుకొని నిద్రించి ఆ మొన్నాడు నిద్రలేచిన తర్వాత ఈ నీరు తీసుకువెళ్ళిపోయి చెట్లలో పోసేసేయండి. ఇలా ప్రతిరోజు కూడా చేస్తూ వచ్చినట్లయితే మానసిక అప్రశాంతతని మీరు ఏదైతే అనుభవిస్తున్నారో ఇదంతా కూడా చక్కగా దూరం అయిపోయి మంచి ప్రశాంతతను పొందగలుగుతారు. అలానే మనం గత కొద్ది రోజులుగా వారాలలో ఏ వారం రోజున ఎటువంటి అనారోగ్యం ప్రారంభమైతే అది ఎన్ని రోజులకు తగ్గుతుంది, ఒకవేళ దాని ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి అనే అంశాన్ని గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున వారాలలో శనివారం రోజు కనుక అనారోగ్యం ప్రారంభమైతే దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒకవేళ వారాలలో శనివారం రోజు నుంచి కనుక మనకు అనారోగ్యం ప్రారంభమైతే, జ్వరం కావచ్చు, ఏదైనా సరే అనారోగ్యం ప్రారంభమైతే అది తగ్గడానికి సుమారుగా 1.5 నెల సమయాన్ని తీసుకుంటుంది. ఈ 1.5 నెల రోజులు కూడా తీవ్రంగా బాధిస్తుంది అనారోగ్యం అని చెప్పని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు, ప్రాచీనమైనటువంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇలా ఈ 1.5 రోజులు కూడా మనం బాధపడాలా అంటే ఈ ఉధృతిని తగ్గించుకోవడానికి దీనికి ఒక చక్కని పరిహారం చెప్పారు. ఏమిటట? మినుములు కలిపి వండినటువంటి అన్నం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని తల నుంచి పాదం దాకా, పాదం నుంచి తల దాకా చక్కగా దిగదుడిచి దాన్ని వీధిలో తిరిగేటువంటి ప్రాణులు ఏవైతున్నాయో, కుక్కలు లాంటివి ఏవైతున్నాయో వాటికి ఆహారంగా వేసేయాలి. మినుములని అన్నంతో కలిపి ఉడికించి తయారు చేసుకోవాలి. ఏదైనప్పటికీ పదార్థం, ఏ పదార్థమైనా పర్వాలేదు, వీటిని కుక్కలకు వేసేయాలి. అలానే ప్రతిరోజు కూడా శనిగ్రహ కవచాన్ని పారాయణ చేస్తూ రావాలి. ఇలా చేస్తూ రావడం వలన శనివారంతో ప్రారంభమై తీవ్రంగా వేధిస్తున్నటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఉపశమిస్తాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా సోమ ప్రదోషాన్ని పురస్కరించుకొని శివానుగ్రహాన్ని మనకు అందించేటువంటి నమక స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతపతయానో రుద్రమృడయా. యాతే రుద్రశివా తనోరఘోరా పాపకాశినీ. తయా నస్తనుభాషంతమయా గిరిశంతాభిచాకశీః. యామిషం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే. శివాంగిరిత్రతాం కురు మాహికం శ్రీః పురుషం జగతో. శివేన వచసా త్వా గిరిశాచ్ఛావదామసి. యథా నః సర్వమిజ్జగదయక్ష్మగం సుమనా అసతో. అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషకో. అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అసౌ యస్తామ్రో అరుణభుత బభ్రుః సుమంగళః. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.